హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం మౌస్ కర్సర్ నుంచి వెళ్ళి వెపన్ కర్సర్ లాగా ఎలా మార్చుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక మౌస్ పాయింటర్, ఇప్పుడు దానికి కావాల్సింది మీకు ఎలాంటిదైనా PNG ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికి కావాల్సి ఇప్పుడు నేను PUBG యూజ్ చేసుకుంటున్నాను. PUBGలో గన్ మనకి AWM ఓకే వచ్చేసింది. ఇప్పుడు గేమ్ పీడీ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనకి PNG ఐకాన్స్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఇది క్లిక్ అండ్ హియర్ రైట్ క్లిక్ సేవ్ ఇమేజ్. మనం దీన్ని సపరేట్ ఫోల్డర్లో పెట్టి మీ ఇష్టం, అది మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటారో. నేను మౌస్ అనే ఫోల్డర్లో సేవ్ చేసేసుకుంటున్నాను. సేవ్. ఇప్పుడు ఈ PNG ఇమేజ్ని కన్వర్టర్ అంటే మౌస్ కన్వర్టర్ ఫైల్లోకి మనం కన్వర్ట్ చేయాలి. దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ మన వెబ్సైట్ వచ్చేసి PNG టు CUR కన్వర్టర్. ఓకే, అది మనం ఒక టైప్ చేసేసిన వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ చేసిన నేను చూపిస్తాను. ఇప్పుడు మౌస్ నేను ఫైల్ ఓపెన్, ఇక్కడ కన్వర్ట్ ఉంది కదా, కన్వర్ట్ కొద్దిగా టైం పడుతుందండి. ఓకే వచ్చేసింది డౌన్లోడ్. నేను అదే ఫోల్డర్లో మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. మీకు తేడా ఏంటో చూపిస్తాను. రెండింటికి PNGకి కర్సర్ ఫైల్కి తేడా ఏంటో. ఓకే, కొంచెం సో ఇది మనం PNG డౌన్లోడ్ చేసిన ఫైల్, ఇది మనం కన్వర్ట్ చేసిన ఫైల్. చూడండి రండి, దీన్ని రైట్ క్లిక్ కాపీ కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళేసి విండోస్, ఈడ కర్సర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. కర్సర్ ఇక్కడ మనం రైట్ క్లిక్ మళ్ళీ పేస్ట్ కంటిన్యూ. ఇప్పుడు ఐకాన్ వెపన్ AWM ఉన్నది కదా, మనం రీఫ్రెష్ చేసేసుకుని మళ్ళీ విండోస్ కంట్రోల్ ప్యానల్ మౌస్ కర్సర్ ఆప్షన్ ఉంది, ఓపెన్ చేసేసి పాయింటర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ లేదు కదా, ఇప్పుడు మనం దీన్ని బ్రౌజ్ చేసుకోవాలి. బ్రౌజ్ ఇక్కడ మనం సేవ్ చేసిన మనం వెపన్ AWM ఓపెన్, ఇక్కడ మనం ఇంతే అనిపిస్తుంది. మనకు వచ్చేసింది AWM కర్సర్ పాయింటర్, అది వచ్చేసి అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, share and subscribe to my channel.